హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ మార్నింగ్. హ్యాపీ సండే ఫ్రెండ్స్. ఈరోజు నేను మార్నింగే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నా. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి స్వీట్ సేమియా. పాలైతే మంచిగా కాగిని నేనైతే ఇంట్లోనే నెయ్యి రెడీ చేసుకుంటాను. నెయ్యి అయితే బాగా వేసిన ఈరోజు సేమియాలో. చాలా టేస్టీగా ఉండడం కోసం నెయ్యి బాగా వేసిన. మా పాప నెయ్యి దేంట్లో వేసినా తినట్లేదు. తనకు కనపడుకోకుండా వేసి పెడదామని తన లెగల ఇంకా, అందుకే బాగానే నెయ్యి వేసిన. ఎప్పుడు సేమియాలు నేను అక్కడ రోస్ట్ చేసిన సేమియా తీసుకొచ్చేది, కానీ వాళ్ళు ఎట్లా వేయించుతారో ఏమో తెలియదు కదా. అందుకని నేను ఈసారి వైట్ సేమియా తీసుకొచ్చుకొని నెయ్యి వేసి మంచిగా ఫ్రై చేసిన. ఇట్లా మంచిగా చేసి ఒక డబ్బాలో పోసుకుంటే స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పటికీ ఇట్లా ఫ్రై చేసిన సేమియా అప్పటికప్పుడు ఎంత బిజీ పనిలో ఉన్నా కానీ అవి మనం వేయించుకునే ప్రాసెస్ తగ్గిద్ది కదా, కొంచెం పని సేవ్ అవుద్ది, టైం కూడా సేవ్ అయినట్టు ఉంటుంది కదా. ఈసారి అలానే చేయాలి. నేను కొన్ని వేయించి ప్రస్తుతానికైతే సేమియా చేస్తున్నా. అవి మంచిగా ఫ్రై అయినాయి. పాలు బాగా కాగినాయి. చాలాసేపు అవుతుంది పాలు పెట్టి. ఇక పాలు చాలా ఉండే 3 రోజుల నుంచి మా ఫ్రూటీ పాలు తాగుతలేదు, పాలు అన్నీ అట్లనే ఉన్నాయి. అందుకనే ఇలా సేమియా చేస్తున్నా. సేమియా తింటారు అడిగితే తింటామన్నారు. ఇంకా మా పాప లెగలేగాని మా ఊడను మా సార్ తింటారన్నారు. ఇక అందుకనే చేస్తున్నా. నేనైతే ఈసారి సేమియాలో గసగసాలు ఎత్తన్నా. చాలా బాగుంటుంది టేస్ట్. ముస్లిం అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన మొన్న, ఎందుకో వెళ్తే అక్క వాళ్ళు సేమియా చేసుకున్నారు, నాకు కొంచెం పెట్టారు కానీ నాకు ఆ ఫ్లేవర్ వెరైటీగా వచ్చింది. ఏం వేసినావు అక్క సేమియాలు అంటారే, గసగసాలు, జీడిపప్పు, బాదం ఇవి నెయ్యిలో బాగా వేయించి మిక్సీ పట్టి అవి పాలల్లో కలిపితే భలే టేస్ట్ ఉంటుందిరా, బాగుంటుంది సేమియా. ఇట్లా వస్తుంది ఆ సేమియా. హీర్ అంటారు కదా వాళ్ళు, అది తిన్నా అట్లా అనిపించింది నాకు. నేను ఎప్పుడు తినలేదు. ముస్లిం వాళ్ళ ఇంటికి ఎవరింటికి వెళ్ళాలా, ఫస్ట్ టైం నేను వెళ్ళిన. సాధారణంగా నేను తినను, కానీ ఎవరింటికన్నా వెళ్తే తినాలి కదా, తప్పదు కదా. 2 స్పూన్లు తిన్నా, మంచిగా అనిపించింది. మొన్ననే బయటికి పోయినప్పుడే ఆ అక్క కలిసి తీసుకుపోయింది వాళ్ళ ఇంటికి అనమాట. బయటికి పోయినప్పుడే అవన్నీ కొనుక్కొచ్చిన, జీడిపప్పు, బాదం, పుచ్చకాయ గింజలు, వాల్నట్స్ గింజలు అవన్నీ కొనుక్కొచ్చిన. 10 రూపీస్ బజార్ ఉంది మా దగ్గరలో, ఆడ కొనుక్కొచ్చిన అనమాట. అవన్నీ వేసి ఈరోజు సేమియా చేస్తున్నా. అవన్నీ మంచిగా నెయ్యిలో మంచిగా వేయించిన, కలర్ఫుల్గా ఉన్నాయి. మూడు ఇలాచీలు వేసిన. ఇలాచీలు ఎప్పుడు నేను చక్కెర ఇలాచీలు మిక్సీ పట్టుకుని డబ్బాలో పోసుకునేది. ఇల్లంతా క్లీన్ చేస్తానుగా, అయిపోయింది. డబ్బాలన్నీ కడిగిన, మళ్ళీ కొనుక్కొచ్చుకొని మళ్ళీ పౌడర్ చేసుకొని డబ్బాలో పోసుకోవాలి. ఆ సేమియాకి తగ్గట్టుగా 1 కప్పు చక్కెర అయితే పోసిన. ఎప్పుడు సేమియా బెల్లంతో చేసేది. బెల్లంతో పొద్దున్నే బెల్లంతో వద్దులే చక్కెరతో చేయన్నారు. లేకుంటే కొంచెం బెల్లం కొంచెం చక్కెర వేసి చేయమన్నారు. బెల్లం ఏడుందో ఇప్పుడు దొరకలే. నేను సామాన్ అంతా చదివినా బెల్లం ఏడుందో దొరకలేదు. అసలు ఉందో అయిపోయిందో కూడా తెలియదు నాకు బెల్లం ఇంట్లో. మనం తెచ్చినప్పుడు అయితే అయిపోయింది నాకు తెలిసి. కొంచెం ఇంతంత ఉండాలి కానీ దొరకలేదు, అది ఆడుందో. పంచదార వేసిన మొత్తానికైతే నా సేమియా రెసిపీ రెడీ అయిపోయింది. ఇక మా సారు పెడతా, డ్యూటీకి వెళ్తాడు ఆయన, రెడీ అయ్యిండు. పెట్టి నెయ్యి వేసిన ఆయనకి, మంచిగా కలుపుతున్నా. తిని ఏం చెప్తాడో ఏమో చూడండి మీరే. ఓకేనా, మీరు అందరూ ఏం టిఫిన్ చేస్తున్నారు? మీ టిఫిన్ ఏందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మా సార్ అయితే పాపం పొద్దున్నే 7 గంటలకే డ్యూటీకి పోయి నైట్ 10 అయితే వచ్చే వరకు జర్నీకే సగం అవుతుంది ఫ్రెండ్స్.